ఏమిటి మీరు చేసేది? దొంగ నోటు గుద్దుతున్నారా? రై ఎస్ఐ గారు బయటకు వెళ్ళాడంటే మొదటికే మోసం వస్తుంది. ఏసండి వండర్ఫుల్ బాయ్, వండర్ఫుల్ బాయ్. ఆ ముష్టివాదను మూతి పెట్టను. సార్ చిన్నపిల్లని ఒక్కనే ఫైట్ చేస్తున్నాను. మీరు రాకపోతే నలుగురు సాయం అన్నా పిలవచ్చుగా. కరెక్ట్ కరెక్ట్. అవును, తరుముకుంటూ వచ్చింది లిటిల్ రాస్కల్ కదా, బిగ్ రాస్కల్ దొరికాడేమిటి? ఆ డ్రమ్ కింద దొంగ ఏమైనట్టు? బస్తీ
లెక్కలతో లెక్క పెట్టి చెప్పగల మరో బాలచంద్రుణ్ణిరా మరో బాలచంద్రుణ్ణిరా బస్తీ బజార్ పారా హుషార్ బస్తీ బజార్ పారా హుషార్ అవును, దొంగల వాళ్ళైతే నువ్వెందుకయ్యా పారిపోయావు? పొద్దున మీ కానిస్టేబుల్ నా దగ్గరున్న వస్తువులన్నీ దబాయించి కాజేశాడండి. మా అక్క ఏమైందో తెలియక అల్లాడిపోతుంటే మళ్ళీ ఇంతలోకి కాకి బట్టలు కనిపించేసరికి భయపడి పారిపోయానండి. రాయలే సార్ అతను నక్సలైట్ అని అనుమానించాను సార్. కరెక్ట్. ఏమిటి? చెప్పు తీసుకొడతాను. ఈ ముఖం చూస్తుంటే నీకు తీవ్రవాదులుగా కనిపించాటయ్యా. మర్యాదగా అతని దగ్గర తీసుకున్నావన్నీ తీసుకొచ్చి ఇచ్చాయి. అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి సార్. తెల్లారంగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. కరెక్ట్. ఏమయ్యా, మీ అక్కయ్య కనిపించే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండవయ్యా. ఇదిగో మా ఇంటికి తీసుకొచ్చి అతను అన్ని అతనికి ఇచ్చాయి. అలాగే సార్. సరేనా? చంద్రం, యూ డోంట్ వర్రీ. మీ అక్క ఎక్కడున్నా సరే వెతకమని మా కానిస్టేబుల్స్ పంపిస్తారుగా. ఇంకా ఎందుకు దిగులు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనగానే పొంగిపోతాను అనుకోకు. అతని దగ్గర తీసుకున్నవన్నీ తెచ్చావా? మా పిల్లలు ముందులు మింగేశారు సార్. మా ఆవిడ జున్ను లాగించేసింది సార్. ఇదిగోండి సార్ ఖాళీ గిన్నె. ఇదిగో బాబు నీ గిన్నె. బాబు, నీ బట్టలు ఎత్తుకుపోయిన రిక్షా వాణ్ణి శ్రమించి పరిశ్రమించి శోధించి సాధించి తెచ్చాను. ఇదిగో నీ బట్టలు. నీ జేబులోంచి కొట్టేసిన 76 రూపాయలు. వెరీ గుడ్. సార్ మరి నా ప్రమోషన్ సార్. ముందు నీ ఉద్యోగం బాగుండా చూసుకో. ఎస్ సార్. డాడీ ఈ అబ్బాయితో నేను ఆడుకోవచ్చా? తప్పు బాబు, అబ్బాయి అనకూడదు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు చంద్ర. అయితే ఈ రోజు నుంచి నేను నీ కాన్నాయని. కమాన్. అవును సాంబయ్య గారు, రాత్రి మన కొంపల్లో దొంగలు పడ్డారట. మన కొంపలో కాదండి, నా కొంపలో. అవునట. మీ ఆవిడ ఏదో చేయబోయారట. మా ఆవిడని చేయకూడదే చేశాడు. లేకపోతే ఏమిటా పేరు శాస్త్రి? పాపం ఆ కుర్రోడు చిన్నోడు, వాళ్ళ అక్క కోసం పట్నం వచ్చాడు. మీ ఆవిడ ఏదో చేశాడట. మరీ చిన్న కురవాడా? పేరు శాస్త్రి గారు, మా అక్క ఇంటికి తాళం వేసిందేమిటి? చెప్పండి, సంబంధం తెచ్చిన వాళ్ళు మీరేగా. మా అక్క రమ్మంది, బావేవాడు? చిన్న పిల్లవాడివి, జరిగిన ఘోరం వింటే తేరుకోలేవేమో బాబు. జరిగింది తెలియకపోతే నాకు మతిపోయేలాగుంది. అసలు ఏమైందో చెప్పండి. జైల్లో ఉంది మీ అక్కయ్య. అర్ధరాత్రి వేళ వచ్చి అక్క అక్క అంటావేట? ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా? వెళ్ళా. సార్ మీకు దండం పెడతాను, మా అక్కను ఒకసారి చూడమండి. చూడాలనంటే నీ ఇష్టం వచ్చినప్పుడు కుదరతాయా? రేపు వచ్చి ముందు పర్మిషన్ తీసుకోవాలి. సార్ దయచేసి మా అక్కను ఒకసారి చూడమండి. మా అక్కను చూడకుండా నేను వెళ్ళలేను సార్. ప్లీజ్ సార్. వెళ్ళవా? చూడు బాబు, వీళ్ళని బతిమలాడినా ప్రయోజనం లేదు. రేపు పొద్దున కోర్టుకు తీసుకెళ్ళడానికి బయటికి తీసుకొస్తారు, అప్పుడు చూద్దు గాని. లేదండి, అక్కను చూడండి, నేను రాను. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాను. యువరానర్, ఈ ముద్దాయి సుజాత సిబిసిఐడి ఆఫీసర్ని దారుణంగా చంపింది. కృష్ణాపురంలో సారంగధర్రావు గారి బినామీ భూముల వ్యవహారం చూసే ఈ మైనర్ బాబుకు ఈ సుజాతకు ఇల్లీగల్ సంబంధం ఉంది. సూర్యం హత్య కేసులో సారంగధర్రావు మైనర్ బాబులు అనుమానితులు. కృష్ణాపురంలో సిఐడి ఆఫీసర్లు సంపాదించిన వాంగ్మూలాలను ఫైల్ దొంగిలించబడింది. ఫైల్ దొంగిలించబడిన రోజున ఈ సుజాత తన భర్త ఆఫీసుకు వెళ్తాం చాలా మంది చూశారు. కాబట్టి ప్రియుణ్ణి కాపాడుకోవడం కోసం భర్తను మోసం చేసిన ఈ సుజాత ఆ ఫైల్ కోసం వచ్చిన ఆఫీసర్ని హత్య చేసింది. మిస్టర్ మైనర్ బాబు, ప్రాసిక్యూషన్ వారి ఆరోపణను మీరు అంగీకరిస్తారా? సుజాతకు నాకు సంబంధం ఉందన్న మాట మాత్రం నిజమే. పరాయి మగాడితో సంబంధం ఉందని ఏ ఆడది పబ్లిక్ గా ఒప్పుకుంటుందిలేండి. కానీ సూర్యం హత్యతో నాకు సారంగధర్రావు గారికి ఏమీ సంబంధం లేదు.